అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్కు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలియ తిరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా బీజేపీని ఏదైతే ఉందో పూర్తి స్ట్రెంథన్ చేయాలని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యం. అయితే మరొక విశేషం ఏమిటి అంటే అనంతపురం జిల్లాలోనే మాధవ్ పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యం. అయితే ఆ బంధువులు ఉన్నారు, వారు ఏం చెప్తారు, వారి ఫీలింగ్స్ ఏంటి? ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఈ కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి బంధువులు ఏం చెప్తారు, ఆయన వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మాధవ్ గారు మొట్టమొదటిసారి ఎస్పెషల్ అంటే గతంలో వచ్చి ఉండొచ్చు కానీ రాష్ట్ర అధ్యక్షుడు అనంతపూర్కి వస్తున్నారు. మీరు ఒక బావగానో బహుమర్ది కానీ ఎలా ఫీల్ అవుతుంది? నేను ఆయన బావమర్ది అండి, రెండో బావమర్ది, చిన్న బావమర్దిని. నా పేరు కళ్యాణ్. ఇలా మా బావగారు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు కావడం మాకు చాలా గర్వకారణం, చాలా ఆనందదాయకం. ఆయన ఈ హోదాలో అనంతపూర్ వస్తున్నారంటే మాకు ఒక రకమైన ఉత్సాహం అన్నీ కలిగి ఉన్నాయండి. చాలా సంతోషంగా ఉంది కూడా. సరే, ఎస్పెషల్లీ మాధవ్ గారు ఎందుకంటే పార్టీ చెప్తోంది ఈరోజు ఆయన కార్యకర్తగా కష్టపడితే ఈరోజు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయనకు దక్కిన గౌరవం అని చెప్పేసి దీన్ని ఎలా చూస్తారు కుటుంబ సభ్యులు? నేను ఆయన్ని గత 20 సంవత్సరాలుగా చూస్తున్నానండి. ఆయన ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సాదాసీదా వ్యక్తిగా పనిచేశారు. దట్టు హీస్ మోర్ ఎడ్యుకేటెడ్లీ క్వాలిఫైడ్. ఆయన ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ చాప్టర్ కూడా చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆయన డాక్టరేట్ కూడా చేస్తున్నారు, పిహెచ్డీ పర్సూయింగ్. సో చాలా అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. మీకు ఏ టాపిక్ గురించి అడిగినా కూడా చాలా వివరంగా చెప్పగల ఏకైక వ్యక్తి. అంటే ఎలా ఉంటారు సార్ మామూలుగా ఫ్యామిలీ, ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఫ్యామిలీతో కానీ ఇలాంటి ఎలా ఉంటాయి? ఫ్యామిలీతో సర్వసాధారణమైన మనిషిలాగే ఉంటారండి. ఇంకా మాతో చెప్పాలంటే ఒక స్నేహశీలగా, ఒక ఫ్రెండ్ లాగే ఉంటారు తప్పనిచ్చి ఏనాడు బావగారని పెద్దరికం. మేము ఇచ్చే గౌరవం ఆయనకి పెద్దరికంగానే ఇస్తాం, మా ఇంటి పెద్దగానే చూస్తాం. కానీ ఏంటంటే ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఆయనతో కలిసి మేము డిన్నర్లకు వెళ్ళడం కానీ, బయట తిరగడం కానీ, ఊర్లు తిరగడం కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ భేషజాలు చూపించరు. మేబీ మాకు తెలిసి అది దాన్ని లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఎలా జరిగింది సార్? ఏంటి? ఇది లవ్ మ్యారేజ్ కాదండి, కేవలం అరేంజ్డ్ మ్యారేజే. విశాఖపట్నం నుంచి అనంతపూర్కి వచ్చి మా చెల్లెల్ని చూసి నచ్చి చేసుకోవడం జరిగింది. ఇరు పక్షాలు బాగా నచ్చి చేసుకున్నారు కూడా వాళ్ళు. ఇది కేవలం అరేంజ్డ్ మ్యారేజే. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే ఆయన మీకు రాజకీయాలు మీకు దగ్గరగా ఉండకపోవచ్చు కానీ ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ముందుకు వెళ్ళబోతుందని అనుకుంటున్నారు? అది సామాన్యంగా అయితే నాకు చెప్పే అర్హత కూడా లేదు. ఆయన బాగా చేయగల నమ్మకం మాత్రం మాకు బాగుంది. ఆయన నాలెడ్జ్కి, ఆయన అనుభవానికి, ఆయన మాట తీరికి, ఆయన కలుపుగోలుతనానికి ఆయన మాత్రమే చేయగలరు. అది సరే, ఏం చెప్తారు సార్ మీరు? ఎంతో జర్నీ ఎలా ఉండేది, కలిసి మీరు తిరిగినటువంటి నేపథ్యం ఎలా ఏం చెప్తారు? అంతా చాలా మా ఇంటి మనిషి కాబట్టి నేను వరుసలో తమ్ముడవుతాను అన్నకి. మాకంతా మామూలుగానే ఉందండి. మేము ఎప్పుడు అన్నకి మేము ఇక వేరే విధంగా అయితే మేము చూడలేదు. ఆయన పొలిటీషియన్ కావచ్చు, చాలా కష్టపడ్డాడు వ్యక్తి. చాలా సింపుల్ కుటుంబం నుంచి వచ్చాడు. ఈరోజు వాళ్ళ నాన్న విష్ని ఈయన పూర్తి చేశాడు. బికాజ్ హిస్ ఫాదర్ వాజ్ ది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. 1980లో ఎప్పుడు అయ్యారు వాళ్ళ ఫాదర్. దాని తర్వాత ఇప్పుడు కొడుకు కూడా స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కావడం చాలా గర్వకారణం. అది వాళ్ళ మదర్ ఉన్నారు ఇప్పుడు. మదర్ మస్ట్ బి వెరీ హ్యాపీ రైట్ నౌ బికాజ్ సన్ హ్యాస్ బికమ్ ఏ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్. ఆయన పొలిటికల్గా చూస్తాం కానీ మేమైతే మామూలుగా అన్నానే మేము చనువుగానే ఉంటాం మేము. సార్, ఎలా ఉంటారు సార్ మామూలుగా ఏదైతే ఫ్యామిలీ లైఫ్ కానీ ఇలాంటి పొలిటికల్ లైఫ్ డిఫరెంట్గా చూస్తే మీరు బయటకు కూడా వెళ్తూ ఉంటారు, కలుపుకోవాలి అందరితో ఎలా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్? ఆయన ఒక కొంచెం పెక్యులర్ అండి. ఆయన షట్ ఆఫ్ అవుతాడు. ఫ్యామిలీ కనపడితే అన్నీ మర్చిపోతాడు. ఓన్లీ ఫ్యామిలీ లైఫే టైం ఇస్తాడు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు పొలిటిక్స్ తీస్తాడు, పొలిటిక్స్లో పోయినప్పుడు ఫ్యామిలీని తీస్తాడు. హీఈస్ డెడికేటెడ్ పర్సన్. బేసిక్లీ ఏం చేసినా 100% దానికి శ్రమ పెడతారు. చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. అది అర్థం అయితే చేయడు, చేస్తే పూర్తిగా చేస్తాడు. సో చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుందండి ఆయన. కమిట్మెంట్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, కన్సిస్టెన్సీ కూడా చాలా ఉంది ఆయనకి. అందుకే ఈరోజు ఈ స్థాయిలో వితౌట్ ఎనీ మచ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా హీ హాజ్ రిసీవ్డ్ దిస్ హానరబుల్ పోస్ట్ యాజ్ ఎ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్.
సరే ఈరోజు ఎలా చూస్తారు? ఎందుకంటే మొత్తం అంతా ఆయనకు వెల్కమ్ చెప్తున్నటువంటి నేపథ్యం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏకంగా ఏదైతే కాషాయమయం అయిపోయిందని జెండాలు కూడా పెద్ద ఎత్తున నగరంలో కూడా ఉన్నటువంటి ఇంత వెల్కమ్, దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా గర్వకారణంగా ఉంది ఇది. బికాజ్ అన్నగారు వస్తున్నారని ఒకటే కాదు, బీజేపీ పార్టీ కూడా గొప్పతనంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. చాలామంది డాక్టర్లతో, మా ఫ్రెండ్స్తో, అడ్వకేట్స్ చాలామందితో సంభాషించాను నేను. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. ఈయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావడంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, గర్వకారంగా ఉన్నారు అందరికీ. ఇంకా ఈయన ఇంతవరకు ఏ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ప్రతి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీస్ కానీ కండక్ట్ చేయలేదు, ఇంత పెద్ద ఎత్తున తిరగలేదు, పార్టీ కార్యకర్తల దగ్గర కూడా వెళ్ళలేదు. ఈయన మాత్రం అన్న ప్రతి జిల్లాలో రోడ్ షో కానీ, మీట్ కానీ, ఎలైట్ మెంబర్స్ మీటింగ్ కానీ, రేపు అన్నగారు వచ్చిన తర్వాత మీటింగ్ అంతా, ర్యాలీ అంతా అయిపోయిన తర్వాత ఎలైట్ మెంబర్స్ మీట్ కూడా రేపు ఈవినింగ్ 5 o'clock మేము కండక్ట్ చేస్తున్నాము విత్ ఓన్లీ డాక్టర్స్, అడ్వకేట్స్, ఫ్యూ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళకందరికీ. సో ఇంత అప్రోచబిలిటీ అనేది ఇంతవరకు ఏ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చూపించలేదండి. సో ఇది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. జనాలు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్, ఇంతవరకు ఎవరు ఇన్వైట్ చేయలేదు, ఇలా మీరు ఇన్వైట్ చేస్తున్నారు, యూఆర్ అప్రోచింగ్, అందరికీ అప్రోచ్ అవుతున్నారని వాళ్ళు కూడా పాజిటివ్గానే కనబడుతున్నారండి. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మాధవ్కి గ్రాండ్ వెల్కమ్ ఒకవైపు బీజేపీ పార్టీ తరఫున, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకవైపు వెల్కమ్ దొరుకుతుంది, మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం అతను ఏదైతే ఉందో ఫ్యామిలీతో ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది పార్టీకి కూడా, ఎందుకంటే కమిటెడ్ వర్కర్, అందులో తనకు ఉన్న టాలెంట్ని ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అవుతాడని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తూనే, అందులోనూ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ తండ్రి గతంలో 80sలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఈరోజు మాధవ్కి అదే గౌరవం దక్కడం కూడా మాకు కుటుంబ సభ్యులుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పేసి వారు చెప్తున్నట్టు నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.